నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో కర్ణాటక స్పెషల్ రెసిపీ అండి. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కి, స్నాక్‌కి ఇది చాలా బాగా చేసుకుంటారు. ఏంటో తెలుసా అండి? పేపర్ అటుకుల్లో చేసే ఒక ఉప్మా అండి. ఇక్కడ చిత్రాన్న కూడా అంటారు. నోట్లో పెడితే అలా కరిగిపోతుందండి. అంత బావుంటుంది రెసిపీ. చాలా యమ్మీ. మాకైతే చాలా ఇష్టము. ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలి? ఇవన్నీ ఎలా చేయాలి? వీడియోలో చేసేస్తామా? ఎందుకు ఆలస్యం? రండి రంగులో దిగేస్తాం. ఏమండి? ఫస్ట్ నేను ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఈ పేపర్ అటుకులు ఇక్కడ అవలక్కి అంటారు, పోహా కూడా అంటాం కదండి. చాలా పల్సగా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది అనమాట. బాగా చూసుకోండి. ఇలాంటి అటుకుల్లోనే మనము ఈ రెసిపీ చేయాలి. చూడండి ఎట్లుందో, పూలా ఉంది. సో ఇది ఒక 250 గ్రామ్ తీసుకున్నాను. ఈ 250 గ్రామ్ అటుకులతో చేసే రెసిపీ ఒక 3 to 4 పీపుల్కి మనకు సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ నెయ్యి తీసుకుంటున్నాను కడాయిలో. ఆల్మోస్ట్ ఒక 2 స్పూన్ తీసుకుంటున్నానండి. నెయ్యిలో చేస్తే రెసిపీ చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా చాలా ఇష్టం అవుతుంది. ఫాస్ట్గా ఇట్టే చేసేయవచ్చు. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినారంటే స్నాక్ కావాలంటే ఈ పోహా అంటాం కదా, అటుకులు ఉంటే చాలు చేసుకునేవచ్చు. తిరగమాత అయితే చాలా ఇష్టం అండి, చాలా ముఖ్యమండి. ఈ పోపు దినుసులు చూడండి, తప్పనిసరిగా నేను చెప్పేది వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉండేదే ఈ పోపు వల్ల. నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, జీడిపప్పు, చూడండి షేంగా అంటారు ఇక్కడ, పల్లీలు, అవి కూడా పెట్టుకున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ ఉంది. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, చూస్తూ ఉండండి అదేంటో అనేసి. ఓకే, ఇప్పుడు మనకు నెయ్యి కాగింది కదా. ఫస్ట్ ఇంగ్రీడియంట్ పోపులో ఆవాలు వేసి అది చిటపట అనాలి. ఓకే, సో ఆవాలు వేసుకుంటాము. ఇదేనండి, ఆవాలు చిటపట అంటుంది కదా. ఇప్పుడు జీలకర్ర హాఫ్ స్పూను, ఆవాలు 1 స్పూన్ తీసుకున్నాను, జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకునేస్తాము. అలాగే పచ్చిశనగపప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటాము. ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ ఉంది, వేసుకున్నామా. దీని తర్వాత మనము పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఆల్మోస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఉంది, దాన్ని కూడా యాడ్ చేసుకుంటాము. పల్లీలు ఎర్రగా ఫ్రై అవ్వాలండి. చూడండి ఎంత గుమగుమలాడిపోతుందో. ఇది చూడండి, మన పల్లీలు అంతా బాగా రోస్ట్ అవుతుంది కదండి. ఇప్పుడు మనము జీడిపప్పు యాడ్ చేసుకుంటాము. జీడిపప్పు కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉంది. జీడిపప్పు మస్తు వేసుకోండి, పిల్లలకి ఇష్టం అవుతుంది, బాగానే ఉంటుంది. జీడిపప్పు పల్లీలతో పాటు ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై అవ్వకూడదు జీడిపప్పు మాత్రం. నాకు ఎప్పుడు ఆ క్రిస్పీ వస్తే చాలు, కలర్ మారిందంటే జీడిపప్పు నాకు పట్టుకోదు. సో ఇప్పుడు జీడిపప్పు ఫ్రై అవుతుంది. ఎండుమిరపకాయలు ఒక 2 numbers తుంచుకున్నాను, హాఫ్గా. ఎండుమిరపకాయలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటామండి. ఓకే, ఎండుమిరపకాయలు మంచి అరోమా ఇస్తుంది రెసిపీకి. ఎలాగో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి నేను 2 తీసుకున్నాను. చూడండి ఎంత బాగా అరోమా వస్తుందో. ఇప్పుడు మనము ఇందులో ఆనియన్, ఒక బిగ్ ఆనియన్ అనమాట, ఆల్మోస్ట్ ఒక 1/4 కప్పు ఉంది, దాన్ని యాడ్ చేసుకుంటాము. ఫాస్ట్గా అయిపోతుంది. 1 by 1 వేసేది మన రెసిపీ రెడీ అయిపోతుంది. రుచి మాత్రం అదిరిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు, ఆనియన్స్ ఏమి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, కొద్దిగా ట్రాన్స్పరెంట్ అవుతుంది కదండి, కుక్ అవుతే చాలు. ఈ టైంలో మనము పచ్చిమిరపకాయలు ఒక 3 కట్ చేసుకున్నానండి, ఇలా క్రాస్ కట్ చేసుకున్నాను. 3 కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకున్నాను. కరివేపాకు చాలా ఇంపార్టెంట్, ఎక్కువ ఉంటే కూడా వేసుకోండి, మంచి గుమగుమలాడిపోతుందండి ఈ పేపర్ అటుకుల ఉప్మా, పేపర్ అటుకుల చిత్రాన్న, ఏమని చెప్పచ్చు. సో ఆల్మోస్ట్ రెడీ అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఇందులో పసుపు, ఉప్పు యాడ్ చేసుకుంటాము. పసుపు నేను ఒక స్మాల్ స్పూన్, హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను, ఎక్కువ వద్దు. అలాగే సాల్ట్ రుచికి తగినట్టు యాడ్ చేసుకోండి. మనకు పోగా 250 గ్రామ్ ఉంది, అటుకులు 250 గ్రామ్ ఉంది, పేపర్ అటుకులు కాబట్టి కొద్దిగానే పడుతుంది సాల్ట్. రుచికి తగినట్టు యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు. ఆల్మోస్ట్ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను, అంతేనండి. సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. ఈ పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేస్తాము. గుమ్మలండి, గుమ్మలు. ఆనియన్స్ పోపు దినుసులే, ఎంత రుచిగా ఎంత అరోమా వస్తుందో. కలర్ అయితే బాగుంది, పసుపు వేసినాం కదా. ఇప్పుడు మనము ఈ పోహా వేసే టైం వచ్చేసింది. అలాగే వేసుకోవాలండి. చూడండి, తీసుకుని ఇలా మనము స్ప్రెడ్ చేసి వేసుకోవాలి. 250 గ్రామ్ ఉంది, ఆల్మోస్ట్ 3 to 4 పీపుల్కి ఇది అవుతుందన్నమాట. చాలా బాగుంటుందండి. చూడండి ఎంత ఫాస్ట్ కూడా అయిపోయిందో. సో అన్నీ వేసుకునేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు నేను ఒక్కసారి బాగా కలిపేస్తాను. లో ఫ్లేమ్ పెట్టుకోండి ఇప్పుడు, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ అటుకులన్నీ బాగా మసాలాతో కలిసిపోవాలన్నమాట. అది మన అటుకుల్ని బాగా కలపాలని 2 స్పూన్ తీసుకున్నాను, 2 గెరిట. బాగా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా వేసుకున్నాం అనుకోండి,
ఫుల్ కలిసిపోతుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది చూడడానికే. ఇప్పుడు మనము ఇందులో ఒక హాఫ్ లెమన్ పిండేసుకోవాలండి. బాగా జ్యూసీగా ఉండే లెమన్ ఎత్తుకొని బాగా ఇలా పిండుకోండి. లో ఫ్లేమ్లో ఉంది మనకి ఇప్పుడు స్టవ్ అయితే. బాగా పిండేసి లెమను అండి బాగా జ్యూస్ వచ్చేసింది. నెక్స్ట్ మనము వాటర్ తీసుకోవాలండి. వాటర్ మనము ఇలా చల్లుకోవాలి. లెమన్ వేసిన తర్వాత మనం ఇంకా వాటర్ ఒక 2-3 టైమ్స్ చల్లేసినామంటే ఆ వెట్నెస్ వస్తుందన్నమాట. అంతే చాలు. ఒక 1/4 కప్ కూడా కాదండి, కొద్దిగా తీసుకున్నాను. ఇప్పుడు మనము మళ్ళీ దీన్ని బాగా కలిపేయాలి. లెమన్ వేసినాం కదా. ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ ఉందండి, వాచ్ చేస్తూ ఉండండి. అవ్వలేదు ఇంకా, చూసామా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది దాంట్లో. అందుకే వెయిట్ చేయాలి మీరు. ఇప్పుడు అయిపోయింది అనుకోకండి. బాగా కలిపేసినా. కలిపిన తర్వాత ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి, ఫ్రెష్గా ఉండే పచ్చి కొబ్బరి తిరిగినాం కదా, దాన్ని చల్లుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇలా చల్లుకున్న తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ షుగర్ అండి. షుగర్ కంపల్సరీ, దీనికి 1 స్పూన్ ఉంది. షుగర్ కూడా మనము ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత మనము కలిపేస్తాము. పచ్చి కొబ్బరి నేను 1 టేబుల్ స్పూన్ వేసి ఉంటాను అంతే అండి, తురుము. బాగా కలిపేస్తాము. షుగర్ బాగా మిక్స్ అయిపోవాలి అన్నింటిలో. వాటర్ వేసిన వల్ల మనకు ఇలా టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంది చూడడానికి, రుచి అయితే అదిరిపోతుంది. ఇందులో జీడిపప్పు, పల్లీలు అన్నీ ఉంది కదా, పిల్లలకైతే చాలా ఇష్టమవుతుంది. చూడండి ఎంత బాగా కనపడుతుందో. ఇలా ఉంటుంది అనమాట. కలిపేసి ఇప్పుడు కొద్దిగా మనము స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనము క్లోజ్ చేసి పెట్టాలండి. స్టవ్ ఆఫ్ చేసి క్లోజ్ చేసి పెట్టాలి ఒక 2 మినిట్స్. సో ఆ సెగలోనే కొద్దిగా మనం అది కుక్ అయిపోతుంది అనమాట. అంతే, దాని తర్వాత ఏం లేదు. మనము సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా చూసి చెప్పాల్సిందే. సో ఒక 2 మినిట్స్ సెట్ అవని టేస్ట్ ఎలా చూసి చెప్పేస్తాను. ఇది చూడండి, వేడి వేడి అటుకుల చిత్రాన్నం రెడీ అయింది. అటుకుల ఉప్మా కూడా చెప్పచ్చులేండి. ఎంత బాగుందో చూడండి, పొగలు పొగలు వస్తుంది. టెంప్టింగ్గా ఉంది కదా. ఒక స్నాక్ ఐటమ్గా, ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా మీరు దీన్ని చేసుకోవచ్చు. పిల్లలు పెట్టండి. ఒక డిఫరెంట్ కర్ణాటక స్పెషల్. నోట్లో పెడితే అలా కరిగిపోయే పేపర్ అటుకుల ఉప్మా అండి. ఎంత బాగుందో చూడండి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పనా. ఇదిగో చూడండి, వేడి వేడి పేపర్ అటుకుల ఉప్మా రెడీ అయింది. ఎంత బాగుంది చూడండి టెక్స్చరు. జీడిపప్పు, పల్లీలు అన్నీ ఉంది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టమవుతుందండి. ఎస్పెషల్లీ ఈవినింగ్స్లో వచ్చినారనుకోండి స్కూల్ నుంచి, వెంటనే చేయించేయండి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు నేను. అబ్బబ్బబ్బబ్బా, అదిరిపోయిందండి. సూపర్ డూపర్. ఇలాంటి పేపర్ అటుకుల ఉప్మా మీరు కూడా చేసి పెట్టండి మీ ఇంట్లో, సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈడెళ్ళి బిహెల్ది చిరునవ్వుతూ ఉండండి. దిస్ విజయ్ సైనింగ్ ఆఫ్.